ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. లోకేష్ మంగళగిరిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2 క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు. పాత బస్తీ కేబిఎన్ కళాశాల ఆవరణలో 68 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వివిధ రకాలైన క్రీడా పరికరాల కిట్లను ఎంపీ తన సొంత నిధులతో అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శివనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉండాలన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి విద్యాశాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల్లో కూడా బాగా రాణించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేయడంతో ఎంపీ కేశవ శివనాథ్కు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ కేపీఎన్ కాలేజీలో గత 2 నెలల వెనకమాల ఇదే సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా మొత్తం పీఈటీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ఆ రోజు ఒకటే కోరాం, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడా మైదానాలు తయారవ్వాలి, ఏమేమి కావాలి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, మీరు అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి చేసి మాకేం కావాలో ఇవ్వాలంటే వారిచ్చిన సూచనల మేరకు 147 పాఠశాలల్లో క్రీడా మైదానాలని ఇవాళ జంగిల్ క్లియరెన్స్ చేసి క్రీడా మైదానాలు యూజ్ అయ్యే విధంగా లాంగ్ జంప్ పిట్స్ ఇట్లా వివిధ రకమైన గేమ్స్కి రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా వారిచ్చిన సూచనలు సలహాల మేరకు అన్ని పాఠశాలల్లో క్రీడా సామాగ్రి ఇవ్వాలని వారు సూచించారు. మన విద్యాశాఖ మంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా వాళ్ళ క్రీడా పరికరాలు అందించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగానూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడల్లో కానీ విద్యలో కానీ ఉండాలని మా యువ మంత్రి నారా లోకేష్ గారి ఆశయం. వారి ఆశయంలో ప్రభుత్వం సహాయంతో పాటు నేను కూడా ఇండివిజువల్గా అన్ని పాఠశాలలకి క్రీడా సౌకర్యాలు అందించడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా ఆడే విధంగా ఉండాలని కోరుతున్నా. ముఖ్యంగా ఇవాళ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కానీ పీఈటీలు కానీ ఒకటే కోరుతున్నా, ఇవాళ ఇప్పుడే కేబిఎన్ కాలేజ్ వారు కూడా సలహా ఇచ్చారు, సమ్మర్లో కోచింగ్ క్యాంపులు పెట్టండి, క్రీడలకి సరిపడా సమ్మర్ వెకేషన్ అప్పుడు పెడితే బాగా అలవాటు అవుతుందని ఓ సలహా ఇచ్చారు. అదేవిధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా 7 కాన్స్టిట్యున్సీల్లోనూ ఒక చోట ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు వినియోగం చేయించుకునే విధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా పెడతాం. దానికి చాలామంది ఇప్పుడు కేపీఎన్ కాలేజీ లాంటి వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా వారితో పాటు కలిసి సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టి క్రీడా అనే విషయంలో విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా ఒక మోడల్గా ఒక విద్యాశాఖలో కానీ ఒక క్రీడల్లో కానీ ముందుండే విధంగా మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం.